దయచేసి అందరికి కావాలి, సార్ కోరుతున్నారు. బాబా నిలబడ్డవాడ రఘువీరారెడ్డి గారికి నేను మనం ఏంటంటే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎంతో త్యాగంతో కష్టంతో మీ రక్తం మీ చెమట వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా మీరు ఎగరేసింది. గతంలో కమ్యూనిస్టు చేతుల్లో, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ చేతుల్లో, ఆ తర్వాత టిఆర్ఎస్ పరిపాలనలో అనేక ఇబ్బందులు పడ్డా, అనేక పోలీస్ కేసులకి హెరాస్మెంట్ కి గురైనా, అన్ని విధాలుగా నష్టపోయినా హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకి, వీర సైనికులకి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, మీ త్యాగం వల్ల, మీ కృషి వల్ల, మీ చెమట రక్తం వల్ల హుజూర్ నగర్ లో భారీ గెలుపు గాని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం గాని, సుదీర్ఘ కాలంగా తరతరాలుగా మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న పని, మీ సిన్సియారిటీ, మీ కమిట్మెంట్ ని మనస్ఫూర్తిగా మీ ఉత్తమన్నగా నేను సల్యూట్ చేస్తున్నా. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, మేము 11 మంది టీం వర్క్ తో, కలెక్టివ్ ఎఫర్ట్ తో ముందుకు పోతున్నాము. ఒక క్రికెట్ టీం లాగా, ఒక మంచి క్రికెట్ టీం లాగా టీం వర్క్ తో ముందుకు పోతున్నాం. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మేలు చేయడానికి ముందుకు పోతున్నాము. అసలు ఎందుకు ఈ టీఆర్ఎస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడుతున్నారో అర్థం కాని విషయంగా ఉంది. రోజుకో మాట మాట్లాడతారు. కృష్ణానది జలాలట మేమేదో చేయలేదట. అసలు సిగ్గుశలం ఉండాలి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ మా అందరి జీవితాలు తాకట్టు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కుప్పగూలిపోయింది. ఆయన టైంలో కూలిపోయింది. అవునా కదా? జోష్కు వినాలని సలగైపోయాడు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ఆయన కడితే ఆయన ఏమైనా కూలిపోయింది. అసలు నిజంగా వాళ్ళకి సిగ్గుందా, లక్ష్యందా? వీడికి వచ్చి ఇదే గ్రౌండ్ అనుకుంటా. కేసీఆర్ ఎలక్షన్ మాట్లాడతారు, నాగార్జున సాగర్ డ్యామ్ మీద కట్టాల్సిందే, ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలియలేదు, ఆడగట్టిన నాగార్జున సాగర్ డ్యాము 60 ఏళ్ల క్రితం కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ ఏమో నీళ్లు వస్తున్నాయి. ఇప్పటికి కూడా 4 ఏళ్ల కింద కాళేశ్వరం కూలిపోయింది. ఆ కూలిపోయిన డ్యామ్ కట్టినంత మనం సాగిస్తారు. భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశం యొక్క ఫ్యూచర్, భారతదేశం యొక్క దిశ దశ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిర్ణయింపబడుతుంది. ఒక పక్కన ఒక ఫ్యాసిస్ట్ ప్రభుత్వం, ఒక నియంతృత్వ పోకడలు, ప్రత్యేకంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకి డిపాజిట్ బలంని చెప్పి మనకి మే 13వ తారీఖున పోలింగ్. నా అన్నలు, తమ్ముళ్ళు, నా అక్కలు, చెల్లెలు, వేదిక మీద ఉన్న హుజూర్ నగర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ఇక్కడ విచ్చేసిన వేలాదిగా హుజూర్ నగర్ నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, ఈరోజు 20 తారీఖు, 21, ఈ నెల ఒక 9 రోజులు ఉన్నాయి, మరో 10 రోజులు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చెప్పింది. 104 నుంచి 39 ఎమ్మెల్యేలకు వారి సంఖ్య పడ్డది.
ఆ 39లో 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ప్రత్యేకంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకి డిపాజిట్ వెళ్ళని చెప్పి మనకి మే 13వ తారీఖున పోలింగ్. నా అన్నలు తమ్ముళ్ళు, నా అక్కలు చెల్లెలు, వేదిక మీద ఉన్న హుజూర్ నగర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ఇక్కడ విచ్చేసిన వేలాదిగా హుజూర్ నగర్ నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు 20 తారీఖు 21 ఈ నెల ఒక 9 రోజులు ఉన్నాయి, మరో 10 రోజులు ఉన్నాయి. హాస్యాస్పదం ఈ దశాబ్దపు జోకని టిఆర్ఎస్ పార్టీలో 25 ఎమ్మెల్యేలు మొత్తం కేసీఆర్ కుటుంబం వదిలేసి పైనుంచి హుజూర్ నగర్ వరకు ప్రతి టిఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే ఆయన విచిత్రమైన వాదన వినిపిస్తుంది. నేను మళ్ళా చెప్తున్నా, 10 ఏళ్ల పాటు అవినీతితో, అక్రమాలతో, దోపిడీ విధానంతో, దౌర్జన్యంతో ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ప్రజలు సరి అయిన తీర్పు ఇచ్చారు, ప్రతీకారం తీసుకుంటున్నారు. ఇక మిగలదు, ఇక బిఆర్ఎస్ పార్టీ మిగలదు, అడ్రస్ దొరకది. మన పార్లమెంట్ నియోజకవర్గంలో మేము మళ్ళా చెప్తున్నా, ముందు చెప్పే విషయం, బిఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు. మన మెజారిటీ 5 లక్షల 6 లక్షల ఇంకా ఎక్కువ మనం చూడాల్సింది. అది మీ కష్టం మీద ఉంటుంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ ఇస్తాం? హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ ఇస్తారు? మరి మీరందరూ చెప్తుండ్రు 1 లక్ష మెజారిటీ వస్తుందని. ఆ విధంగా మీరు పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీకు తెలుసు గత 5 ఏళ్లుగా మీ పార్లమెంట్ సభ్యులుగా హుజూర్ నగర్ నియోజకవర్గ గలం, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం గొంతు పార్లమెంట్ లో వినిపించి బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గడగడలాల్సి ఉత్తమన్న రైల్వే విషయంలో, రహదారుల విషయంలో, ధాన్యం కొనుగోలు విషయంలో, గిరిజన అభివృద్ధి విషయంలో అనేక విషయాల్లో రాష్ట్రానికి, దేశ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరో మాటిస్తున్నా. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు ఏ పనులు చేపట్టలేము, ఏ పనులు మంజూరు చేయలేము. మీరు అడిగిన వాటిలో ఎక్కువ శాతం మంజూరు చేసినాం. నేను మాట ఇచ్చి ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఎలక్షన్స్ పూర్తి కాగానే నాకు తెలియజేయవలసిందిగా తప్పనిసరిగా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పి మనం చేస్తున్నా. జానారెడ్డి గారు, చంద్రరావు గారు అందరూ చాలా, సాంశివరావు గారు చాలా అనుభవజ్ఞులు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, మేము 11 మంది టీం వర్క్ తో, కలెక్టివ్ ఎఫర్ట్ తో ముందుకు పోతున్నాము. ఒక క్రికెట్ టీం లాగా, ఒక మంచి క్రికెట్ టీం వర్క్ తో ముందుకు పోతున్నాం. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మేలు చేయడానికి ముందుకు పోతున్నాము. అసలు ఎందుకు ఈ టీఆర్ఎస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడుతున్నారో అర్థం కాని విషయంగా ఉంది. రోజుకో మాట మాట్లాడతారు. కృష్ణానది జలాలట మేమేదో చేయలేదట. అసలు సిగ్గుశరం ఉండాలి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ మా అందరి జీవితాలు తాకట్టు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కుప్ప కూలిపోయింది. ఆయన టైంలో కూలిపోయింది. అవునా కదా? జోష్తో వినాలి, మీరు కొంచెం సలగైపోయారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ఆయన కడితే ఆయన ఏమోనే కూలిపోయింది. అసలు నిజంగా వాళ్ళకి సిగ్గుందా, లక్షందా? వీడికి వచ్చి ఇదే గ్రౌండ్ అనుకుంటా కేసీఆర్ ఎలక్షన్ మాట్లాడతాడు.
నాగార్జున సాగర్ డ్యామ్ ఈడ కట్టాల్సిందే. ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలివి లేదు. ఆడగట్టిన నాగార్జున సాగర్ డ్యాము 60 ఏళ్ల క్రితం కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ ఏమో నీళ్లు వస్తున్నాయి. ఇప్పటికి కూడా 4 ఏళ్ల క్రితం కాళేశ్వరం కూలిపోయింది. ఆ కూలిపోయిన డ్యామ్ కట్టిన మనకు సలహా ఇస్తాడు. ఎట్లా నడపాలి, ఏడికెళ్ళి నిలుచుకపోవాలి, నేను నిలుచుకోవాలి. మీ ఉచిత సలహాలు అవసరం లేదు. కేసీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారు, మీ ఉచిత సలహాలు అవసరం లేదు. మేము రాష్ట్రాన్ని చాలా సమర్థవంతంగా నడిపిస్తున్నాము. రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాము. సాగునీరు విషయంలో, త్రాగునీరు విషయంలో, విద్యుత్ విషయంలో మేము టీం వర్క్ తో రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ చిల్లర మాటలు, ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేమని చెప్పుకోతున్నా. నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆయన అద్వానీ లేడు, వాజ్పేయి లేడు, ఈ దేశం లేదు, దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం లేదు, అంబేద్కర్ లేడు, రాజ్యాంగం లేదు, ఏది లేదు. ఆయన కావాల్సిన ఆయనకు ముందు ఎప్పుడు కనపడేది ఏంటంటే కుర్చీ కుర్చీ కుర్చీ. ఈ 10 ఏళ్ల కాలంలో ఏం చేశారు నరేంద్ర మోడీ? ఎన్ని మాటలు చెప్పావు నువ్వు? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇచ్చావా? ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు, ప్రతి మనిషికి అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అన్నావు, వేసావా? అదేవిధంగా 2020 నాటికి పంటలు, మన వ్యవసాయ రైతులకు సంబంధించినటువంటి పంటల ఆదాయం 2 చేస్తా అన్నావు, చేసావా? అదేవిధంగా 20 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అన్నావు, ఇచ్చావా? ఏమి ఇవ్వకపోగా అవినీతి పరులతో కూడినటువంటి అవినీతి పరులకి కూడినటువంటి ఆ ప్రభుత్వానికి అధిపతిలాగా ఆయన ఉంది. నీతివంతులైన మాటలు చెప్తున్నాడు. ఆయన నీతివంతుడా? బిర్లా సహారా అనే కేసుల్లో, సహారా కేసుల్లో లంచం తీసుకున్నట్టుగా పట్టుబడి రికార్డులో ఎక్కినటువంటి వాడు నరేంద్ర మోడీ కేసులు కొట్టేపించుకున్నాడు. అదేవిధంగా బిల్కిస్ బారో లాంటి, గుజరాత్ లాంటి మనందరి ప్రియతమ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు జానారెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే చంద్రరావు గారికి, మిర్యాలగూడ శాసనసభ్యులు మన గెలుపును ఆకాంక్షిస్తూ ఈ రోజు మనకు సపోర్ట్ తెలపడానికి వచ్చినటువంటి పెద్దలు కూనంనేని సాంబశివరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇది 5వ నియోజకవర్గంలో మేము చేస్తున్నటువంటి మీటింగ్. ఏ నియోజకవర్గాలు వెళ్ళినా గానీ ప్రతి అక్కడ ఉన్నటువంటి నాయకులు గాని, ఇన్ఛార్జీలు గాని, ఎమ్మెల్యేలు గాని ఒకటే మాట చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోనే పోటీ పడుతుంది. అంటే ఉన్న 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని పోటీ పడి పనిచేస్తున్నారు. మొన్న